దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ప్రభు యొక్క చివరి వారం, ఈ లోకంలో గడిపిన చివరి వారంలో జరిగిన సంభవాలను గుర్తిస్తున్నాం, నేర్చుకుంటున్నాం, గ్రహిస్తున్నాం. దేవుని ప్రేమను, ఆయన శక్తిని, ఆయన జ్ఞానాన్ని ఎరుగునట్లుగా ఈ 7 రోజుల్లో ఆల్రెడీ ఆది సోమ ముగించాం. మంగళవారంలోకి వచ్చున్నాము. ఈరోజు మంగళవారము, సోమవారం అని బైబిల్లో రాయలేదు, కానీ ఆయన ఆదివారం అనే మాట అక్కడ ఉంది. అక్కడి నుంచి మనం లెక్కలు వేసుకుంటూ వస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు మరొక రోజు జరిగిన సంభవాలను ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. దినములు గడుస్తూ ఉండగా మేము నేర్చుకోవలసిన, నీ అడుగు జాడల్లో నడవలసినవి ఎన్నో ఉన్నవి కనుక, ముఖ్యంగా నీ సిలువెత్తుకొని నిన్ను వెంబడించుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 11వ అధ్యాయంలోనే ఉన్నామండి. పొద్దున్న వారు మార్గమున వెళ్ళుచుండగా, అంటే మంగళవారం ఉదయం మార్గంలో వెళుతుండగా ఆ యొక్క అంజూరపు చెట్టు వేళ్లతో పాటు అది ఎండిపోయి ఉన్నప్పుడు అక్కడ ఆ పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పగా, ఆయన ఒక పాఠం నేర్పిస్తున్నాడు. నీకు విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడమంటే అది పడిపోతుంది. మీరు ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో చెయ్యండి. మీ నోటి మాటలలో అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉంటే ఆ వాక్యపు, ఆ మాటలో శక్తి ఉంటుంది అని వారికి అనేక విషయాలు బోధిస్తూ, ఆయనకి క్లాస్ రూమ్ లేదు, వాళ్ళకి కుర్చీలు లేవు, ఆయన మార్గంలో నడుస్తూ అనేక విషయాలను తన శిష్యులకు బోధిస్తూ యెరూషలేమునకు చేరారు. యెరూషలేములోని ఆ దేవాలయములోనికి ఆయన తిరుగుతుండగా ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి, ముందు రోజు జరిగింది కదండి, ఆయన రోకలు మార్చి వారిని అందరినీ వెళ్ళగొట్టి, పావురాలను ఎగరవేసి, క్రయ విక్రయాలు చేయవారిని కొర్రాలు తీసుకొని తరిమాడు కదా. ఆ శాస్త్రులు అడుగుతున్నారు, నువ్వు ఏ అధికారంతో ఇది చేయగలిగావు? నీకేం అధికారం ఉంది? ప్రధాన యాజకులము మేమున్నాము, నీవు ఏ అధికారంతో చేశావు అని ప్రభువుని వచ్చి ప్రశ్నించినప్పుడు ప్రభు ఏమన్నాడంటే, బాప్తీసం ఇచ్చి యోహాను ఏ అధికారంతో పరిచర్య చేశాడు, బాప్తీసాన్ని ఇచ్చాడు? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి అన్నాడు. ఇరకటంలో పడిపోయారు వాళ్ళు. అతడు దేవుని వలన చేశారు అంటే మరి ఎందుకు మీరు అతన్ని అంగీకరించలేదు అని అడుగుతారు. కాబట్టి అతను ఫేక్, అతడు తప్పుడు ప్రవక్త అని చెబితే ప్రజలందరూ ఆయన ప్రవక్తని నమ్మారు, బాప్తీసం పొందారు, కళ్ళారా చూశారు, జనసమూహాలు ఆయన వెంబడిస్తున్నాయి. వాళ్ళందరూ తిరగబడతారేమోనని మాకు తెలియదు అనేసారంట సింపుల్గా. ఈ తిక్క ప్రశ్నలు వేసే వాళ్ళకి మనం సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదండి. వాళ్ళ నోటి నుండే సమాధానం వచ్చినట్టుగా మరో చిన్న ప్రశ్న ఇస్తే సరిపోద్ది. ప్రభు దగ్గర చూసి నేర్చుకుందాం. మూర్ఖుడితో వాదన పెట్టుకుంటే నువ్వు మూర్ఖుడు అయిపోతావు. అదే సమయంలో నువ్వు మూర్ఖుడికి జవాబు చెప్పకపోతే వాడు చాలా జ్ఞానం అనుకుంటాడు. కాబట్టి ఎలా జ్ఞానయుక్తంగా మూర్ఖుడిని నోరు మోయించాలనేది మనం తెలుసుకోవాలని బైబిల్ చెప్తుందండి. ప్రభు అదే చేశాడు. మా తెలియదు, మేము చెప్పమన్నాడు. అయితే నేను చెప్పను ఏ అధికారంతో అనగానే ఇంకా అయిపోయింది అక్కడితో. అయితే అక్కడున్న, మీకు తెలుసా బైబిల్లో ఈ యొక్క సద్దూకైలు, పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు, ప్రధాన యాజకులు, ఇలా కొన్ని తెగలు ఉన్నాయి. ప్రధాన యాజకుడు అంటే ముఖ్యమైన యాజకుడు, యాజకులు అంటే వారికి సహాయకులు, శాస్త్రులు అంటే ఆ రోజుల్లో ప్రింటెడ్ బైబిల్ లేదు కాబట్టి, ప్రింటింగ్ లేదు కాబట్టి వాళ్ళ పని ఏంటంటే మోషే రాసిన 5 కాండాలు, అదే అప్పుడు ధర్మశాస్త్రం.
ఆ 5 కాండాలను రాస్తూనే ఉంటారు. వాళ్ళు రాసిన ప్రతుల్ని పంచుతుంటారు అందరికీ, అన్ని ఆలయాలకి, అన్ని చోట్లకి, అందరూ చదువుకోవడానికి. వారి పని ఎప్పుడు చూసినా ఆ లేఖనాలను రాస్తూ ఉండటమే. అంటే కంటతా పట్టిన దానికంటే స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళకి అక్షరాలతో బాగా తెలిసిన మాట ధర్మశాస్త్రం. వాళ్ళు శాస్త్రులు. పరిచయులు అంటే దాన్ని వాళ్ళు చదువుతూ ఉంటారు. 24 గంటలు ఆ లేఖనాలను, మోసే ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉండటమే. ప్రతి చిన్నది కూడా పరిశీలనగా పట్టించుకొని దాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తారు. అదే సమయంలో మరి సద్దూకయ్యులు అంటే, ఈ పరిచయుల్లోని ఒక తెగ ఏంటంటే, ఈ పరిచయులు కేవలం లేఖనాల్లో రాసినట్టు అక్షరాల పాటించాలనే వాళ్ళు. సద్దూకయ్యులేమో కొంచెం అక్కడ ఆచారాలు, పద్ధతులను బట్టి ఆ యొక్క రాసిందే కాకుండా దాని వివరణను కూడా అంగీకరించేవాడు. ఉదాహరణకి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం అంటాం. కళ్ళు మూసుకోమని బైబిల్లో ఎక్కడా లేదండి. ప్రార్థన అయిన తర్వాత ఆమెను అనమంటాం. ఆమెను అనాలి అని ఖచ్చితంగా ఎక్కడ బైబిల్లో లేదు. అది సాంప్రదాయంగా మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మన సంఘపు ఆరాధనలో ఇముడ్చుకుంటున్నాం. అట్లా సద్దూకయ్యులు కొన్ని ఆచారాలు దానికి కలిపేవారు. అది వద్దనేవాళ్ళు. పరిచయులు వీళ్ళందరికీ పడదు. సో ఇక్కడ వీళ్ళందరూ ఓటయ్యారు ప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి. ప్రధాన యాజకులు వచ్చేమో నువ్వు ఏ అధికారంతో చేసావని ప్రశ్నించాడు. ఆ సమయంలో మళ్ళీ వాళ్ళందరూ కలిసి ఇంకా ఆయన్ని ఎలాగోలాగా ప్రభువును మాటల్లో ఇరికించాలని, ఆయన ఇంకా మందిరంలోనే ఉన్నాడు కాబట్టి 13వ వచనంలో చూస్తే, వారు మాటలలో ఆయన్ని చిక్కుపరచవలనని పరిచయులను, హెరోదీయులను కొందరిని వారి వద్దకు పంపించాడు. హెరోదీయులను ఇంకో తెగ ఉందండి. వీళ్ళు ప్రభుత్వ పక్షంలో మరి మందిరము, ప్రభుత్వాన్ని కలిపేవారు అన్నమాట. చూడండి, మనకు కూడా కొంతమంది ఉంటారు క్రైస్తవుల తరపున అధికారులు ఉంటారు ప్రభుత్వాల్లో. అలాగూ వారు యూదుల తరపున, అది హెరోది రాజు తరపున కొంతమంది అక్కడ ఉన్నారు. వారు హెరోదీయులు. వాళ్ళు వచ్చి అన్నారు, వాళ్ళు ఒక ప్రశ్న వేశాడు, బోధకుడా నువ్వు సత్యవంతుడువు, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టని వాడు మేము ఎరుగుదము, నువ్వు మొహమాటం లేని వాడివని మేము ఎరుగుదము అని కొంచెం ఆయన్ని పొగిడినట్టుగా పొగిడి, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా, దేవునికి ఇచ్చుట న్యాయమా? కైసరుకు పన్నివ్వాలా, దేవునికి ఇవ్వాలా? కైసరుకి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలి అంటే నువ్వు రాజుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నామని, కైసరికి ఇవ్వాలంటే మరి దేవునికి గౌరవిస్తారని ఏదో ఇరకాట చిక్కు పెట్టాలనుకోండి ప్రశ్నలండి. బాబా ఈ డిబేట్స్ జరుగుతున్నాయి చూడండి. మనుషుల్ని ఆన్సర్ కోసం కాదండి ప్రశ్నలు వేసేది, అవతల వాడిని చిక్కుల్లో పెట్టాలనే ప్రశ్నలు. మనం వాటిని అవాయిడ్ చేయటం, వాటిని ప్రోత్సహించకుండా ఉండడం చాలా మంచిదండి. ఎంత వాదించినా ఒక మనిషిని ఒప్పించలేము. ఒప్పించే పని పరిశుద్ధాత్ముడి పని అండి. నువ్వు ఎంత వివరించినా మూర్ఖుని మనసు రంజింపలేవు. ప్రార్థిస్తే అవతల వ్యక్తిలో దేవుడు కార్యాన్ని జరిగిస్తారు. కానీ నువ్వు నొప్పించి, ఒప్పించి, రుజువులు చూపించి ఎవరిని బలవంతంగా యేసు ప్రభు వైపు తిప్పలేము. యేసే దేవుడిని ఒప్పుకునేటట్టుగా చేయలేము. యేసే రక్షకుడిని నోటిలో నుండి ఎవరైనా ఒప్పుకున్నాడంటే వాడు పరిశుద్ధాత్మ ద్వారా మూటబడిన వాడు మాత్రమే. ప్రభు వారికి అనవసరమైన జవాబులు ఇవ్వలేదు. మీ దగ్గర ఒక నాణ్యం తీసుకురండి అన్నాడు. ఈ నాణ్యం మీద ఎవరి అచ్చు ఉంది, ఎవరి ముద్ర ఉంది? కైసరిది అన్నాడు. అయితే కైసరికి ఇవ్వండి. మీ ధాన్యం మీద ఎవరి ముద్ర ఉంది? మీ పంటల మీద ఎవరి ముద్ర ఉంది? పంట పండించేవాడు ఎవడు? అది దేవుడే కదా. నువ్వు విత్తనం వేసావు, వర్షం కురిపించేవాడు, ఈ ఎండ రైతులు వచ్చేటట్టు చేసేవాడు, మొక్కను మొలిపించేవాడు దేవుడు కనుక దేవునివి దేవునికి ఇవ్వండి, కైసరికి ఇవ్వండి అని వారితో చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడి ఇంకేం చెప్పలేకపోయారు. అందులోకి ఇంకొక తెగ వచ్చింది. వారు పునరుద్ధానం లేదని చెబుతారనమాట. ఈ సద్దూకయ్యులు ఆచారాలు పాటించేవారు. వాళ్ళు అన్నారు, బోధకుడా నాకు ప్రశ్న ఉంది, సమాధానం చెప్పు. ఒక అతని భార్య చనిపోయింది.
చనిపోయినప్పుడు ఆ వంశాన్ని నిలబెడటానికి వాళ్ళ సహోదరుడు పెళ్లి చేసుకోవచ్చు ఆ దినాల్లో. ఆ వంశం కదంటే వాళ్ళ తమ్ముడు పెళ్లి చేసుకోవచ్చు అనమాట, అదే వంశంలో నుంచి రావడానికి. ఆ తమ్ముడు చచ్చిపోయాడు, ఇంకొకళ్ళు పెళ్లి చేసుకున్నాడు, ఇంకో తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు, ఇలా 7 పెళ్లి చేసుకున్నారు, 7 చచ్చిపోయారు. పరలోకంలో ఈమె ఎవరి భార్యగా ఉంటుంది అని పెద్ద తెలివిగా అడుగుతున్నాం అనుకుంటూ, పరలోకంలో మరి వీళ్ళందరూ పరలోకం వెళ్తే అక్కడ ఎవరికి ఆమె భార్యగా ఉంటుంది అని ఒక ప్రశ్న అడిగితే ప్రభు చెప్పిన సమాధానం 24వ వచనం అండి. మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక, లేఖనాలు తెలియవు, వాక్యము తెలియదు, మీకు దేవుని శక్తి తెలియదు. వీళ్ళు లేఖనాలు లెక్క చేయరు, ఆచారాలు లెక్క చేస్తారు. వీళ్ళు లేఖనాల్లో రాయబడి ఉన్నది ఈ సత్యాలన్నీ. లేక దేవుని శక్తి నీకు బయలుపరుస్తుంది, ఆ పరిశుద్ధాత్మని శక్తి. లేఖనాలు కానీ, ఈరోజు చాలామంది క్రైస్తవులకి వాక్యం తెలియదండి. వాక్యం తెలిసామనుకున్న వాళ్ళకి దేవుని శక్తి తెలియదు, అక్షరాలు పట్టుకుంటారు అంతే. ఇవాళ అన్యులు కూడా దేవుని వాక్యాన్ని చదివి ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తున్నారు చూసారా. వాళ్ళకి దేవుని శక్తి తెలియదు, ఆ వాక్యంలోని మర్మం తెలియదు. అటువంటి వారికి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఉంటాయండి. పరలోకంలో పెళ్లి చేసుకోవటం కాదయ్యా. పరలోకం అనేది అది దేవుని పరిశుద్ధ నిలయం. అక్కడ మనం దేవుని పిల్లలం. ఏంటంటే బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్ అని వాళ్ళు యవన ప్రాయంలోకి వచ్చాక పెడుతున్నారు. కిండర్ గార్డెన్ స్కూల్లో కూడా బాయ్స్ కిండర్ గార్డెన్, గర్ల్స్ కిండర్ గార్డెన్ అంటారండి. ఆడపిల్లలు మగపిల్లలు వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి ఆ తలంపులే ఉండవు, ఆ సెక్స్ విషయం ఆలోచనే రాదు. మనం దేవుని పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పెళ్ళిళ్ళు, మళ్ళీ పిల్లలు, మళ్ళీ సంసారం ఉంటుంది అనుకుంటున్నారు పరలోకంలో. మా దేశంలో అలాంటి అభిప్రాయాలు ఉన్నాయి కదా. పరలోకం అంటే మళ్ళీ ఇదే జీవితం కాదండి. మనం మహిమ శరీరాన్ని పొందుతాం, ఆకలి లేని, దప్పిక లేని, మరణము లేని, రోగము లేని శాశ్వతమైన జీవితం అది. పరలోకములో వారు దూతల వలె ఉందురు. దూతలు, దేవదూతలు మగవ ఆడవ అంటే దేర్ ఇస్ నో సెక్స్. వాటికి సెక్స్ లేదండి. అంటే మళ్ళీ వేరేలాగా అనుకోకుండా ఇప్పుడు ఏదో కొత్త రకం పేర్లు పెట్టుకుంటున్నారు, అటు ఇటు కాకుండా ఉన్నాడంటే అట్లా కాదు. అక్కడ వాళ్ళకి అసలు సెక్సే లేదు. సూర్యుడు మగ ఆడ, చంద్రుడు మగ ఆడ అని అడిగితే ఏం చెప్తారు? దెర్ ఇస్ నో సెక్స్ ఫర్ ద క్రియేషన్. అలాగే దేవుని దూతలుగా ఉంటాము, పిల్లల్లాగా ఉంటాము, పరిశుద్ధులుగా ఉంటాము. దేహ సంబంధమైన సంబంధాలు అక్కడ ఉండవు. మనందరము సహోదర సహోదరులుగా, దేవుని పిల్లలుగా ఉంటాము అని జవాబు చెప్పాడు. వాళ్ళకి ఏం అడగాలో ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళు మౌనంగా ఉండిపోతే మరి భక్తుడిని పంపించారు. శాస్త్రులు వచ్చారు. 28వ వచనంలో శాస్త్రులు వచ్చి, నువ్వు బాగా చెప్పావు కానీ ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞేది అని మరొక ప్రశ్న వేశారు. 10 ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞేది అని అడిగితే ప్రభు చెప్పాడు, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో ప్రేమించవలనది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించవాలన్నది 2వ ఆజ్ఞ అని చెప్పినప్పుడు వారు ఏం బదులు చెప్పాలో అర్థం కాక, ఏంటంటే వారు నువ్వు మంచిగా చెప్పావు, సత్యమే చెప్పావు అని ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ అది సటల్గా వాళ్ళు చెప్పినప్పుడు ప్రభు నన్ను దేవుని రాజ్యానికి దూరంగా లేవు అని. చూడండి, ప్రభు వారందరి సందేహాలను తీర్చి వెళ్ళాడండి. వాళ్ళకి సరైన సమాధానాలు ఇచ్చి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన శిష్యులతో చాలా విషయాలు మాట్లాడారు. ఈ అధ్యాయం అంతా మీరు చదవండి. శిష్యులకు ఆయన రాకడ గురించిన సంగతులు, మరనేక విషయాలను 12వ అధ్యాయంలో ఆయన ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ 13వ అధ్యాయంలో కూడా అనేక విషయాలు వాళ్ళకి బోధించారు. 14వ అధ్యాయం వచ్చేటప్పటికి అక్కడ ఆ వెన్స్డే, ఆ బుధవారం నాడు ఒక స్తుతి కూడిక జరిగినట్టు
అక్కడ ఏం జరిగిందనేది రేపు ప్రభు చిత్తమైతే నేర్చుకుందాం. మన ప్రతి ప్రశ్నకు ప్రభు దగ్గర సమాధానం ఉంది. మన సమస్యలుంటే ప్రభువును అడిగి తెలుసుకుందాం. ప్రభు ఇచ్చే జవాబులను నమ్మి విశ్వసించి వాటి ప్రకారంగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ నామంలో మేమందరము ఏకముగా కూడి నీ వాక్యాన్ని పరిశీలిస్తుండగా మా హృదయాలకు అవసరమైన, మేము నేర్చుకునవలసిన, మేము చెప్పవలసిన అనేక సంగతులను గ్రహించుటకు నీ కృపనిచ్చుచున్నందుకై వందనములు. మాలో ఉన్న ప్రతి ప్రశ్నకి సమాధానము నీవే గనుక మా సమస్యలన్నిటినీ ఎప్పటికప్పుడు నీ సన్నిధిలో తెచ్చిపెట్టి నీ సమాధానము పొందుటకు, నీ స్వస్థతలు, విడుదలను పొందుటకు సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును.